హాయ్ వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లయన్ డాక్టర్ సాయి వెంకట్ గారు. ఈయన ఒక యాక్టర్, డైరెక్టర్, అలాగే ప్రొడ్యూసర్. ఇప్పుడు జయ హో రామానుజం అనే సినిమాను కూడా తీశారు. పాన్ ఇండియా లెవెల్లో అతి త్వరలోనే రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు ఈయన స్పెషల్గా సామూహిక వ్రతం చేపిస్తున్నారు. సత్యనారాయణ వ్రతం అసలు ఎందుకు చేపిస్తున్నారు, దానికి గల కారణాలు ఏంటి, ఒక యాక్టర్ అయ్యండి, డైరెక్టర్ అయ్యండి, ప్రొడ్యూసర్ అయ్యండి, ఎందుకు సామూహిక సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నారు, ఆయన మాటల్లోనే ఉందాం. ఒకసారి మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. మీరు ఒక యాక్టరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు, అసలు ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ మీరు అన్ని రోల్స్ని పోషిస్తున్నారు. ఈ టైంలో ఎందుకని మీరు సామూహిక సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నారు, దానికి గల కారణాలు ఏంటి? జై శ్రీమన్నారాయణ, జై సత్యదేవాయ నమః. నేను లయన్ డాక్టర్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టరే కాకుండా వ్యాపారవేత్తని, స్వర్ణ విహార్ కంపెనీ ఎండి. అయితే ఈ సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నేను ప్రారంభించింది 2008లో. 2008 కన్నా ముందు నేను ఒకసారి అన్నవరం వెళ్ళాను. వెళ్ళి అక్కడ వ్రతం చేసుకునే ముందు నేను అంతకుముందు 4 years వెళ్ళాలి అనుకొని వెళ్ళలేకపోయాం అన్నవరం. సో ఒకసారి అన్నవరం వెళ్ళాక అక్కడ నేను వ్రతం చేసుకున్నప్పుడు నాకు థాట్ వచ్చింది, నాలాంటి వాడే రావాలంటే ఇంత దూరం 4 year పట్టింది. సో ఇది మనం హైదరాబాదులో అందరికీ అంటే ఎవరైనా మామూలు వ్యక్తి అయినా కూడా, డబ్బు లేని బీద వ్యక్తి కూడా చేసుకునేలాగా సత్యనారాయణ స్వామి వ్రతంలోనే ఉంటాయి కథల్లో ఇవన్నీ అని మనసులో అనుకొని వచ్చి నేను 2008లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అని టీటీడీ కళ్యాణ మండపం లిబర్టీ దగ్గర స్టార్ట్ చేస్తే నేను పాంప్లెంట్ డిస్ట్రిబ్యూట్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక 200 మంది రావచ్చు, 100 మంది రావచ్చు అనుకున్నాను. బట్ ఎక్స్పెక్ట్ చేయనంత 1000 మంది వచ్చారు. ఆశ్చర్యపోయాను. నేనేమో 200 వ్రతాలకి ఏర్పాటు చేశాను. సో ఇంత రెస్పాన్స్ ఉందా, మనం ఇంత రెస్పాన్స్ ఉన్నది మనం ఎవరు చేయలేదు. నేను చేసిన నాకు అదృష్టాన్ని ఆ భగవంతుడు సత్యదేవుడు ఇచ్చిండని అందరినీ కూర్చోబెట్టి ఓల్డ్ సిటీ బేగం బజార్ పంపించి 800 మందికి పూజా సామాగ్రి తెప్పించాను. ఇదంతా కూడా మనమే ఇస్తాం, పూజా సామాగ్రితో సహా మనం ఫ్రీగా. ఎవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కేవలం సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి దేవుడి పైన మనసును పెట్టి వ్రతం చేయాలి. ఈ కాన్సెప్ట్ 2008లో స్టార్ట్ కాగానే, అంటే ఇప్పటికి 15వ సంవత్సరం అండి, వదలలేదు వ్రతం ఎందుకంటే ఇంత రెస్పాన్స్ ఉంది. వ్రతానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ మాకు చాలా మంచి జరిగిందని, మాకు ఇంత పవర్ వచ్చిందని, మేము అనుకున్నది జాబ్ వచ్చిందని, మేము ఫారిన్ వెళ్ళాలనుకుంటే వెళ్ళామని వాళ్ళు రకరకాలుగా దంపతులు చెప్తున్నప్పుడు చాలా ఆనందం వేసి, ఓహో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలి, అది ఎంత ఖర్చు అయినా సరే అని చెప్పి నిర్ణయం చేసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు 15వ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఇందులో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, 15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు నాకు ఫోన్ చేస్తారు, సార్ ఎప్పుడు సత్యావ్రతం, ఎక్కడ సత్యావ్రతం అని. అంటే నేను డిఫరెంట్ ప్లేస్లలో చేస్తుంటాను. JN2లో చేశాను, బ్రహ్మరాంబతో చేశాను, PNRలో చేశాను, అండ్ 2017-18లో కమ్మ సంఘం అమీర్పేటలో చేశాను, చిత్రపురి కాలనీలో చేశాను సినిమా వాళ్ళ కోసం. సో మళ్ళీ నేను కమ్మ సంఘం అమీర్పేటలో మళ్ళీ చేస్తున్నాను ఫంక్షన్ హాల్లో. ఎందుకు అంటే ఇది అమీర్పేటలో సెంటర్లో ఉంటుంది, సినిమా ఇండస్ట్రీకి దగ్గర ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ పీపుల్ ఎందుకంటే ఎంతో కష్టపడతారు, స్ట్రగుల్ చేస్తారు, అన్ని పేరు అంతా బాగానే ఉంటుంది, బట్ టైంకి డబ్బు రాదు. అలాంటి టైంలో ఇలాంటి వ్రతం చేసుకుంటే చాలా పవర్ వస్తుంది. నేనే దీని ఉదాహరణ. సత్యనారాయణ స్వామి వ్రతంలో ఒక కథలో ఒక భాగం ఉంటుంది. ఒక పేద బ్రాహ్మణుడు వ్రతము చేయాలని తలంచినప్పుడు అతను మామూలు కట్టెలు గంధము చెక్కలుగా మారుతాయి. అలాగే ఈ వ్రతాన్ని ప్రారంభించినప్పుడు నా స్థాయి, ఈనాటి స్థాయి అద్భుతం, ఊహించలేనంత స్థాయికి నేను రావడం జరిగింది. బికాజ్ ఆఫ్ నేను సత్యదేవుడనే నమ్ముతాను. ఎందుకంటే అది వ్రతంలో ఉంది. మనం పెళ్లి చేసుకున్నా, గృహప్రవేశం చేసినా, ఏది చేసినా, ఏ శుభకార్యం చేసినా సరే సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మన హిందూ సాంప్రదాయంలో భాగం. అలాగే సార్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వ్రతం చేస్తున్నారు. అయితే ఆ సంఖ్య మొదట్లోనే 1000 మంది వచ్చారు. ఇప్పుడు క్రమంగా ప్రతి సంవత్సరం సంఖ్య పెరుగుతూనే ఉందా? అప్పుడు ఏంటంటే మేము రిజిస్ట్రేషన్ పెట్టలేదు, ధన్మని జనమంతా వచ్చేసారు. సో తర్వాత ఏం చేశామంటే బిఫోర్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే పూజా సామాగ్రి ఏర్పాటు చేయాలి. సో దాని మీద మేము పాంప్లెంట్ పైన ఇచ్చాం, కాల్ చేయండి 9300 936622.
దీనికి ఫ్రీ రిజిస్ట్రేషన్, వాళ్ళు వచ్చే పేర్లు, భార్య భర్తలు, గోత్రము అవన్నీ పంపిస్తే ఏమవుతుంటే మాకు లిస్ట్ వస్తుంది. 1000 వస్తున్నారా, 1500, 2000. సో దానికి తగ్గట్టుగా బ్యాచ్లు కూడా డిజైన్ చేస్తాం. ఒక బ్యాచ్కి 1000 మంది, రెండో బ్యాచ్, మూడో బ్యాచ్ అనమాట. అంటే జనాన్ని బట్టి మొదలు మనం డిజైన్ చేస్తాం. అయితే మీరు ఇక్కడ బ్యాచ్లుగా అంటే దాదాపు ఎన్ని రోజులు ఈ వ్రతం జరిగింది? వన్ డేనే కార్తీక మాసంలో చేస్తాం మనం. కార్తీక పౌర్ణమి సందర్భంగా బిఫోర్ 2-3 డేస్ ముందు చేస్తాము. ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏముందంటే కార్తీక మాసం అనేది మీ అందరికీ మనకు మంచి మాసం ఇది. దీంట్లో సత్యావ్రతం చేయడం అనేది ఇంకా అద్భుతం అనమాట. సో ఇప్పుడు అన్నవరంలో కూడా చాలా బిజీగా ఉంటుంది ఈ టైంలో. సో మేము యాక్చువల్గా ఏంటంటే నేను సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టరు, యాక్టరు, మీ అందరికి తెలుసు. నేను జయహో రామానుజ అని సినిమా తీశాను. అది కూడా మైథాలజీ, డివోషనల్. అంటే ఒక 11వ శతాబ్దం భగవంతుడు, వెంకటేశ్వర స్వామి, తిరుమల కొండ, అలా నేను రామానుజుడిగా కాక వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, పరశురాముడిగా, రాముడిగా, శ్రీకృష్ణుడిగా ఇన్ని పాత్రలు ఒకే సినిమాలో చేసిన ప్రపంచంలో ఏకైక వ్యక్తి నేనే. అది సినిమా రిలీజ్ అయినాక అది దానికి వరల్డ్ రికార్డ్స్ ఎన్నో వస్తాయి. బికాజ్ ఎన్టీ రామారావు గారు 5 పాత్రలు చేశారు ఒకే సినిమాలో పౌరాణికం. బట్ కమల్ హాసన్ గారు 10 పాత్రలు చేశారు, అది సోషో పాత్రలు. కానీ పౌరాణికంగా చేసిన ఏకైక వ్యక్తి నేనే. ఎందుకంటే ఇన్ని పాత్రలు. ఒక రామానుజుడు అంటే మీరు నన్ను చూస్తే రామానుజుల్లాగానే ఉంటాను. ఒరిజినల్ రామానుజులు 11వ శతాబ్దంలో ఎలా ఉన్నారో మీకు తెలుసు అనుకుంటా. హైదరాబాద్లో చిన్నజీయర్ స్వామి గారు స్టాచ్యూ లాంచ్ చేశారు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి లాంచ్ చేశారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది రామానుజులు ఏంటి అంటే 11వ శతాబ్దంలో కులము లేదు, మతము లేదు, అందరూ సమానమే అని చెప్పిన అద్భుతమైన వ్యక్తి. బట్ ఆయన దైవాంశ సంభూతులైన భగవత్ రామానుజులు. ఆ యొక్క బయోపిక్ నేను తీశాను సినిమా. సో నాకు మొదటి నుండి కూడా నేను ఆధ్యాత్మికవేత్తని. అంటే నేను ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం, ఆధ్యాత్మికంగా ఆలోచన చేయడం, స్పిరిచువల్గా ఉండడం. సో దైవభక్తి ఎక్కువ నాకు. ఓకే సార్, అలాగే మీరు ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, ఆల్మోస్ట్ 11 చేశారు. 11 చేసేటప్పుడు ఎప్పుడు కష్టం అనిపించలేదా ఈ క్యారెక్టర్స్లో? లేదమ్మా, ఈ క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టర్లో నేను ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ మేకప్లో ఉంటే మా ఫ్యామిలీ మెంబర్సే నన్ను గుర్తుపట్టలేదు. సో అలాగా నేను వెంకటేశ్వర స్వామి పాత్ర వేసుకొని వస్తుంటే యూనిట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పాదాభివందనం చేశారు. అంటే ఆ పాత్రకి చాలా వెయిట్ ఉంటాయి, గోల్డ్ అదంతా కూడా. ఆ పాత్రలో వస్తుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వస్తున్నట్టుగా వెంటనే అందరూ పాదాభివందనం చేయడం జరిగింది. అంటే పాత్రలో మనం లీనమైనాము కాబట్టి నాకు కష్టం అనిపించలేదు. సో అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మేము ఇయర్లీ దాదాపు 1 మంత్ వర్క్ చేస్తాం ఈ వ్రత కార్యక్రమానికి. ఎందుకంటే 1000 మందికి అరేంజ్మెంట్ చేయాలి, ప్రోగ్రామ్ చేయాలి, జనాలలో వెళ్ళాలి, పాంప్లెంట్స్ 1,00,000 పాంప్లెంట్ కొట్టిస్తాం. సో పబ్లిక్లో వెళ్ళాలి. ఎందుకు వచ్చేది 1000 మంది, 1,00,000 పాంప్లెంట్లు అనొచ్చు మీరు. ఎందుకంటే 1,00,000 మందికి వెళ్ళడం వల్ల వాళ్ళకి సత్యనారాయణ స్వామి గుర్తొస్తారు. ఏదో టైంలో వాళ్ళు మొక్కుకుంటారు, పెళ్లి చేసిన టైంలో చేద్దామనో, ఇల్లు అనే టైంలో అనుకుంటారు, మర్చిపోతారు. ఏదో రోజువారీ కార్యక్రమంలో మర్చిపోతారు. ఇది చూడగానే గుర్తొస్తుంది, అరే మేము వ్రతం చేసేది ఉండే, ఇది చెయ్యాలి, ఒకవేళ ఇప్పుడు కుదరట్లేదు, కనీసం తర్వాత అయినా అన్నవరం అన్న వెళ్దాము అని ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తు చేయడానికి 1,00,000 పాంప్లెంట్లు వేస్తాం. సో ఈ వ్రతం ఏంటంటే సామూహికంగా చేయడం వల్ల పవర్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే మనం ఒక్కరిగా చేసుకోవాలంటే, ఒక ఇంట్లో వ్రతం చేసుకోవాలంటే ఎన్నో ఇంటికి క్లీన్ చేయించాలి, రకరకాలుగా ఉంటాయి. ఒక ఇంట్లో వ్రతం చేయాలంటే పెద్ద పండగలాగా ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఒకేసారి ఒక 500 మందిని, 1000 మంది దంపతులను కూర్చోబెట్టి ఒకేసారి సత్యదేవుని స్మరిస్తున్నప్పుడు ఆ పవర్ జనరేట్ అవుతుంది. సో ఆ పవర్ జనరేట్ అయితే వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ వేరు. సో నేను అలా సక్సెస్ పొందాను నేను. ఎందుకంటే ఈ వ్రతాలు చేసిన టైం కన్నా బిఫోర్ నేను ఎన్నో వ్యాపారాలు చేశాను, బట్ ఏది నాకు కలిసి రాలేదు. బట్ వన్స్ 2008లో నేను ఈ కార్యక్రమం టేకప్ చేశాక అప్పటి నుండి నేను ఇంకా వెనక తిరిగి చూడలేదు. ఎన్ని రంగంలో, రియాలిటీ రంగంలో, సినిమా రంగంలో కానీ అన్ని రంగాల్లో నేను ఉన్నత స్థాయికి ఎదిగాను. సో ఉన్నత స్థాయికి ఎదిగానని నేను ఏదైతే బేస్ వ్రతాలు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని వదలలేదు.
అది కంటిన్యూ చేయాలి. నేనొక్కడినే కాదు, నాతో పాటు 100 మంది ఆధ్యాత్మికంగా ఇలాంటి వ్రతం చేయాలి. వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి, వాళ్ళు ఇన్స్పిరేషన్ పొందాలి. ఈ సత్యదేవుడి వ్రతం అనేది అందరికీ తెలుసు, పవర్ అనేది. ఆ పవర్ని వాళ్ళకి అందివ్వాలి అంటే మరి ఎక్కడో వెళ్ళి చేసుకోవాలంటే కష్టము, ఆర్థికంగా కావాలి డబ్బు. బట్ ఇవన్నీ లేకుండా ఫ్రీ, ₹1 పెట్టాల్సిన పని లేదు, టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సాంప్రదాయ దుస్తులతో రావాలి, వచ్చి కూర్చొని దేవుణ్ణి ఆ 1 అవర్ స్మరించేలాగా ఉండాలనేది మా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లోనే కీప్ సైలెన్స్ ఉంటుంది. ఆడిటోరియం అంతా కూడా చాలా వాళ్ళు 5 కథలు కానీ వ్రతం నిర్వహిస్తున్న విధానాన్ని వాళ్ళు సైలెంట్గా వింటారు. మేము కూడా ఈ కార్యక్రమాన్ని ఏదో దేవుడి కార్యక్రమంగా నార్మల్గా చేయను. ఒక పెళ్ళి చేస్తే ఎంత హడావుడిగా ఉంటుందో అలాంటి డెకరేషన్లతో అద్భుతంగా చేస్తాను నేను ఈ సత్యదేవుడి యొక్క వ్రతాన్ని. అలాగే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేసేటప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అని పెట్టారు, క్రమంగా పెరుగుతున్నాయి అంటున్నారు. పెరుగుతూ ఉంది, చాలా ఎవ్రీ టైం పెరుగుతుంది. కొన్నిసార్లు టైం అయిపోయాక చేస్తే మేము తీసుకోము, ఎందుకంటే మేము లిమిట్ ఉంటుంది. చాలా మందికి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అంటే మీ మాటల్లో వాళ్ళకి చెప్తే ప్రేక్షకులకి అసలుకి ఏంటి, దానికి మీరు ఎప్పుడెప్పుడు తీసుకుంటున్నారు, ఎన్ని రోజుల ముందు తీసుకుంటారు, ఎప్పటికి ముగిస్తుంది అనేది. సండే సత్యనారాయణ స్వామి వ్రతం రేపు 10వ తేదీన కమ్మ సంఘం ఫంక్షన్ హాల్, అమీర్పేట మెయిన్ రోడ్లో ఉంటుంది, బస్ స్టాండ్ పక్కనే, చందన బ్రదర్స్ ఇవన్నీ పక్కనే. మెయిన్ కమ్మ సంఘం ఫంక్షన్ హాల్, ఇట్స్ ఏ ఫంక్షన్ హాల్, నాట్ కమ్మ క్యాస్ట్. సో అందరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇది క్యాస్ట్ ఇదేమో. నో, కులము లేదు, మతము లేదు, ఏది లేదు, ధనిక బీద తేడా లేదు. ఒక రిక్షా తొక్కుకునేవాడు కూర్చొని వ్రతం చేసుకోవచ్చు మా దగ్గర, పెద్ద 100 కోట్ల కంపెనీ ఎండి కూడా కూర్చొని చేసుకోవచ్చు. అంటే ఏ తేడా లేకుండా అందరూ వచ్చి కూర్చొని వ్రతం చేసుకునే లాంటిది నేను డిజైన్ చేశాను. నో క్యాస్ట్ అండి, క్యాస్ట్ లేదు, ఒకే క్యాస్ట్, సత్యదేవ క్యాస్టే మాది. అంటే సత్యదేవుని ఎవరైతే నమ్ముకుంటారో అదే ఒక క్యాస్ట్గా మనం పరిగణించి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ అమీర్పేటలో జరగబోతుంది ఆదివారం. సో మీరందరూ కూడా ఆదివారం అంటే శనివారం రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. కాల్ చేయండి 9000936662. మరొకసారి చెప్తాను, 9000936662. ఈ నెంబర్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంతమంది దంపతులు వస్తున్నారు, ఎంతమంది పిల్లలు వస్తున్నారో కూడా చెప్తే మేము రిజిస్టర్ చేసుకుంటాము. వాట్సాప్ చేయండి, వాట్సాప్లో మేము యాక్సెప్ట్ చేస్తాము. మీరు కేవలం సాంప్రదాయ దుస్తులతో వచ్చి ఈ వ్రతాన్ని నిర్వహించుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాం. మా ఆర్గనైజేషన్ పేరు స్వర్ణభారతి ఫౌండేషన్. స్వర్ణభారతి ఫౌండేషన్ నుండి సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలని నిరంతరం కొనసాగుతుంది. ఇది 15వ సంవత్సరం. ఇది ఇంకా అద్భుతంగా చేయాలనే తలంపుతో చేస్తున్నాం. సో రండి, వ్రతాన్ని చేసుకోండి. ఈ వ్రత కార్యక్రమంలో పాల్గొన్నా కూడా, అంటే వ్రతాన్ని చేసుకోకపోయినా సరే వ్రతంలో పాల్గొని ఈ 5 కథలు విన్నా కూడా మీకు సకల సంపదలు, అదేవిధంగా సత్యదేవుడి యొక్క ఆశీర్వాదం మీకు దక్కుతుంది. సో తప్పకుండా మీరందరూ ఆదివారం రోజు కార్తీక మాస సందర్భంగా 10వ తేదీన మీరందరూ రావాలని మరొకసారి కోరుతున్నాను. సార్ అలాగే ఇప్పటిదాకా మీకు ఎన్ని రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి? అంటే ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి కూడా ఎన్ని రోజులైంది, అసలు ఎన్ని రిజిస్ట్రేషన్లు వచ్చినాయి? వారం రోజుల ముందు నుంచే స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ 100 ఎబో రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి. బట్ లాస్ట్ మినిట్లో ఎక్కువ వస్తాయి, ఫ్రైడే సాటర్డే. ఎందుకంటే కొందరు కన్వీనియంట్ ఉంటుంది, ఉండదు. అప్పుడు 1 డే ముందే చూసుకుంటారు అందరూ, రేపు మాకు వీలవుతుందా, వీలు కాదా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఎందుకంటే సత్యదేవుడి వ్రతం వచ్చే ముందు అంతా ఎవ్రీథింగ్ క్లీన్ అండ్ నీట్ ఉండాలి కదా వాళ్ళు. సో దాని గురించి ఎక్కువ వరకు సాటర్డేనే మాకు 200-300 రిజిస్ట్రేషన్లు అవుతాయి. సో ఎక్కువ వరకు ఆ రోజే వస్తాయి కాబట్టి సో ఈ క్రమంగా ఫ్రైడే సాటర్డే హెవీగా వస్తాయి మాకు. సో ఏంటంటే ఈ వ్రత మహిమలు నేను అనుభవించాను. 5 కథలు ఉన్నాయి కదా, 5 కథల్లో స్టోరీకి నేను అనుభవించాను అనమాట. అంత అనుభవము. అందుకే నేను ఈ 15వ సంవత్సరం అండి, ఎవరు కూడా ఇలా చేయాలని అనుకోరు, నేనే పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేస్తాను. మేము ఎందుకు పైసలు పెట్టమంటే, డబ్బు దేవుడి దగ్గర డబ్బు పెట్టగానే వాళ్ళలో అహం అనేది వస్తుంది. అహం వచ్చి నేను 1000 రూపాయలు ఇచ్చాను, నేను 5000 ఇచ్చాను, నాకు ముందు సీటు, నాది వెనక సీటు, ఈ భావాలు ఉంటాయి. ఈ భావాలు ఉండకూడదు. టికెటే లేదు, అసలు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదనగానే అందరు ఈక్వాలిటీకి వచ్చేస్తారు. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర కూడా విఐపికి 5000, ఇది అయితే 2000, ఇట్లా 1000 అని చెప్పామనుకోండి, అక్కడ భావం
ఏదైతే తేడా వచ్చేస్తుంది. నేను 5,000 ఇచ్చాను, నా ముందు సీటు కావాలా అంటే దేవుడి దగ్గర ఎక్కడ కూర్చున్నా దేవుడు ఒక్కడే అనేది నేను నిరూపించడం కోసం. ఇక్కడ కులం లేదు, ఏం లేదు, ధనిక బీద ఎవరైనా కానీ దేవుడి దగ్గర సమానమే అని నా ఉద్దేశం. ఏదో డబ్బులు ఉన్నంత మాత్రాన మనం దేవుడిని కొనుక్కోలేము, డబ్బులు లేనంత మాత్రాన దేవుడు మనకు రాడు అనేది కరెక్ట్ కాదు. మనం ఆత్మీయంగా మనం మనస్సుతో ధ్యానిస్తే భగవంతుడు మనకు అన్ని రకాల ఆశీర్వదిస్తారనేది నా నమ్మకం. అలాగే సార్, ఇక సినిమా విషయానికి వస్తే మీ సినిమా విషయంలో ఏదైతే పాన్ ఇండియా లెవెల్లో ఎందుకు తీయాలనుకున్నారు, ఎందుకు 11 క్యారెక్టర్స్ని చేయాలనుకున్నారు, అసలు ఈ సినిమా తీయడానికి గల స్ఫూర్తి ఏంటి? యాక్చువల్గా రామానుజుల స్టోరీని మనం ప్రజలకు అందియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన 11th సెంచరీలోనే కులము లేదు, మతము లేదు, మహిళలకు కూడా దేవాలయ ప్రవేశం లేదు ఆ రోజుల్లో. ఆ టైంలో ఒక రెవల్యూషన్ ఆయన. ఆ తర్వాత ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతమైన స్టోరీని ప్రజలకు అందియాలని, హిందూ సాంప్రదాయాన్ని ఇచ్చేయాలని. ఎందుకంటే ఈ మధ్యన మొన్నే న్యూస్ చూసాం, ఎవరు నిన్న ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన గెలుపొందిన అమెరికా ప్రెసిడెంట్ ఏం మాట్లాడాడంటే అక్కడ ఇండియా, ఐ లైక్ హిందూ అన్నాడు. అంటే హిందూస్ ఉన్నది ఓన్లీ ఇండియాలోనే. హిందూ ధర్మాన్ని మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్న మన హిందూయిజం గురించి ఎంత గొప్పదని. సో మనం ఎందుకు దాన్ని హిందూయిజంని ఎలాబొరేట్ చేయట్లేదు? సో అందుకే నేను ఈ అద్భుతమైన సినిమా తీశాను. అందులో హిందూ గురించి ఏంది, ఒక రామానుజుల అద్భుతం ఏం చేశారు, అసలు దేవాలయాల నిర్మాణం ఏంటి, తిరుమల దేవాలయ నిర్మాణంలో రామానుజుల పాత్ర ఏంటి, అండ్ వెంకటేశ్వర స్వామి అద్భుతాలు ఏంటి. అదేవిధంగా నేనెందుకు పాత్రలు చేశానంటే, యాక్చువల్గా నేను వేరే సినిమా ఆర్టిస్ట్ని ప్లాన్ చేశాను, బట్ ఎవరు కూడా గుండు చేసుకొని ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఈ సినిమా ఇంకా చేయలేనేమో అని అనుకున్న సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ అదేదో మీరే చేయొచ్చు కదా అంటే, నాకు 25 సంవత్సరాల అనుభవం ఉంది, నేను డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ చేయలేదు నేను ఎప్పుడు. సో ఆ టైంలో నేనేం చేశానంటే గుండు చేసుకొని మేకప్ చేసుకున్న తర్వాత నన్ను ఎవరు చూసినా సాక్షాత్ రామానుజులాగా ఉన్నారు అని సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చినప్పుడు అప్పుడు డిసైడ్ అయ్యాను నేను అన్ని పాత్రలకు షూట్ అవుతానని. ఆ నమ్మకం అంటే సోషల్ మీడియాలో ప్రజలు ఇచ్చిన ఇన్స్పిరేషన్ నన్ను ఇమ్మీడియట్లీ అన్ని పాత్రలు చేయడానికి. ఒకటే వెంకటేశ్వరుడు వేసుకుంటే పాదాభివందనాలు చేస్తున్నారు, ఒక ఆదిశేషుడు వేసుకుంటే నన్ను భయపడుతున్నారు. ఇలాంటి పాత్రలు చేసినప్పుడు ఆ పాత్రలో నేను పాత్రధారిగా కనిపిస్తున్నాను, సాయి వెంకటగా కనిపించట్లేదు. మరి ఇంత అద్భుతంగా భగవంతుడు నాకు ఆ శక్తిని ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్. ఎందుకంటే తమిళనాడులో నేను వెళ్తే రామానుజులు లేని ఇల్లు లేదు. రామానుజుల గురించి ఎందుకంటే పుట్టింది ఆయన తమిళనాడులో. సో నేను అక్కడ వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను, నేను రామానుజ సినిమా తీస్తున్నానంటే నాకు పాదాభివందనాలు చేశారు అక్కడ. అదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంత తెలియదు రామానుజుల గురించి. సో ఈ సినిమా వచ్చాక చాలామందికి తెలుస్తుంది అసలు రామానుజులు ఎవరు ఏంటి అనేది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ద్వారా కొంతవరకు తెలిసింది, బట్ ఈ సినిమా ద్వారా ఇంకా తెలియాలని ప్లాన్ చేశాను. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్, మీరు ఈ సామూహిక వ్రతం చేస్తున్నారు, సత్యనారాయణ వ్రతం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఈ డిసిషన్ మీరు తీసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేశారా? అంటే చేయమని చెప్పి ఫస్ట్ సామూహిక సత్యావ్రతం చేయాలని తలంపుతోటి మా ఫ్యామిలీ అంతా హ్యాపీ. మాకు 2 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి మొన్న మ్యారేజ్ అయింది నవంబర్, ఆ అమ్మాయి రామానుజ సినిమాలో గోదాదేవి పాత్ర చేసింది. రెండో అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ISB ప్రిపేర్ అవుతుంది. ఆ అమ్మాయి ఈ రామానుజ సినిమాలో ఒక ఫిమేల్ అయి ఉండి మేల్ క్యారెక్టర్ చేయించాను, నారదుడిగా, శ్రీకృష్ణుడిగా అండ్ రంగనాథుడిగా 3 పాత్రలు చేయించాను. అదేవిధంగా కోరియోగ్రాఫర్గా, కో డైరెక్టర్గా, అదేవిధంగా మా ప్రసన్న పెద్దమ్మాయి ఆమె కో డైరెక్టర్గా. అండ్ అంటే ఈ ఫ్యామిలీ అంతా నేను ఏం పని చేసినా ఇన్వాల్వ్ అవుతారు. అదే సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు కూడా 15 రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తుంటారు. అన్ని పూజా సామాగ్రి కొనడం, దాన్ని ప్యాక్ చేయడం, ప్యాకింగ్ అందరికీ ఇవ్వడం. ఎందుకంటే ఉచితంగా ఇస్తాం కదా, ప్రతిదీ ప్యాకింగ్లో అన్నీ వేసేసి కొనుక్కొచ్చుకునేది లేదు, మనమే ఫ్రీకి ఇస్తాం డిస్ట్రిబ్యూషన్. సో ఇవన్నీ ఏర్పాటు చేసి పర్చేసింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ఒక 15 రోజుల నుంచి ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవుతారు. అదే కాకుండా ఫ్యామిలీ అందరికీ ఇష్టం, ఇది ఒక పండగలాగా చేస్తాం మేము. మా ఫ్యామిలీ మెంబర్స్, మా రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఈ ఫంక్షన్లో. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. ఏదైతే మీరు అనుకున్నట్టు ఈ వ్రతం సక్సెస్ అవ్వాలి, సామూహిక సత్యనారాయణ వ్రతం సక్సెస్ అవ్వాలి, అలాగే మీ మూవీ కూడా త్వరలో రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు మళ్ళీ 10th రోజు ఈ నెల 10వ తేదీ
నవంబర్ కార్తీక మాస సందర్భంగా శుభ సమయాన కమ్మ సంఘం ఫంక్షన్ హాల్ అమీర్పేటలో జరగబోయే సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతానికి విచ్చేయండి. వ్రతంలో పాల్గొనొచ్చు. వ్రతంలో పాల్గొనకపోతే దర్శనానికి వచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవచ్చు. తర్వాత భోజనాలు ఏర్పాట్లు చేశాం. సో కులము లేదు, మతము లేదు, ఏది లేదు, బీద ఏది లేదు, నో టికెట్స్, నో మనీ. సో అందరు రండి, సాంప్రదాయ దుస్తులతో వచ్చి ఈ వ్రతాన్ని అద్భుతంగా నిర్వహించుకోవాలని మీ లయన్ డాక్టర్ సాయి వెంకట్, ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, ప్రెసిడెంట్, స్వర్ణ భారతి ఫౌండేషన్. నమస్కారం. చూసారు కదా, ఏదైతే మన లయన్ డాక్టర్ సాయి వెంకట్ గారు ఏదైతే చెప్తున్నారో సామూహిక సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నారు. మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక పాల్గొనండి. ఆయన పూర్తి వివరాలు చెప్పారా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్లకి మీరు కాల్ చేయొచ్చు. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ANN.